ఒక అయిపోయిన తర్వాత ఒక ప్రత్యేకమైన ప్రకటన ఉంటుంది అందరికీ కూడా. దయచేసి మీరందరూ ఉండాలని మీకు మనవి చేస్తుంటున్నాము. ప్రార్థన, చివరి ప్రార్థన అయిన తర్వాత మనము ఏది ఇప్పుడే చేస్తారా? బిఫోర్ ఆఫరింగ్. ఓకే. సో ఇప్పుడే బిఫోర్ ఆఫరింగ్ అంటే ఒకసారి లేస్తే మళ్ళీ అటు ఇటు మూవ్ అవుతుంటాము కనుక బిఫోర్ ఆఫరింగ్ ఇప్పుడు ఒక ప్రకటన మనం విందాం. ఎందుకంటే మీరు అందరూ ప్రార్థన చేయడానికి కొరకని. ఆ తర్వాత ఆఫరింగ్ తర్వాత ప్రేయర్ క్లోజింగ్, ఆ తర్వాత లవ్ ఫీస్ట్ ఉంటుంది మీకు అందరికీ. దయచేసి జ్ఞాపకం ఉంచుకొని లవ్ ఫీస్ట్కి హెబ్రోన్కి రావాలని మీకు మనవి చేస్తుంటున్నాను. రండి మరి. రాజేశ్వరరావు గారు. ప్రభు కృప వల్ల, దేవుని దయ వల్ల దేవుడు మహిమపరచబడ్డాడు. అందరి విశ్వాసుల్లో అందరు కలిసి దేవుణ్ణి అందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు దైవజనులు భక్త్ సింగ్ అన్నను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన ఆలోచన ప్రకారము దేవుడు ఏదైతే మాట్లాడాడో దాని ప్రకారమే సంఘ పరిచర్యనంతా ముందుకు తీసుకెళ్ళాడు. ఎంతోమంది రక్షణలో నడిపించాడు. ఎన్నో సంఘాలను స్థాపించాడు. కాబట్టి ఈరోజు మనమందరం ఏదైతే భక్త్ సింగ్ అన్న ఏర్పాటు చేశాడో ఆయన ఉద్దేశ ప్రకారము, ఆయన ఆలోచన ప్రకారము దేవుడు ఆయనకి ఏది చెప్పాడో దాని ప్రకారమే సంఘ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి మనవి చేస్తున్నాం. ఈరోజు చూశారు పరిచయం చాలామంది చాలా వాట్సాప్లల్లో చాలా రకాలుగా మాట్లాడారు. పెద్దలు, దైవజనులు అందరూ ఏకీభవించి అందరూ కలిసి ఈరోజు ఇంత మంచిగా చేస్తూ ఉన్నారు. అపోహలు లేవు. అందరూ ఈ ఒక హెబ్రోన్ చర్చ్ ప్రపంచానికి ముఖ్యమైనది కాబట్టి ప్రపంచానికి తెలవనీకి ఈరోజు అన్ని విషయాలు పక్కకు పెట్టి సంఘక్షేమం కొరకు, దేవుని మహిమ కొరకు ఒక ప్లాట్ఫారం మీద వాక్య పరిచర్య పంచుకున్నారు. కాబట్టి ఇదే పద్ధతి అయితే గాడ్ సర్వెంట్ ఏదైతే కలిసి పరిచర్య చేస్తే దానికి అందరూ సమ్మతంగా ఉంటారు. ఎవరికి ఎటువంటి భయాప్రాయాలు లేకుండా దేవుని మహిమ కొరకు దేవుడు త్వరగా రాబోతున్నాడు కాబట్టి దానికి మనం సహకరించాలి. శోధనలో రాకున్నట్టు మేల్కోగా ఉండి ప్రార్థన చేయాలి. ఇదే పరిచర్య కంటిన్యూ అయ్యేటట్టు మీరందరూ కుటుంబ ప్రార్థన, అన్ని ప్రార్థనలు మన సంఘ ప్రార్థనలో చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు ఇక్కడనే హెబ్రోన్లే కాదు, ప్రపంచంలో ఉన్న సంఘాలకు, మన రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రపంచంలో ఉన్న సంఘాలు ఇదే మాదిరిగా అందరూ కలిసి పరిచర్య చేసుకోండి. భేదాభిప్రాయాలు ఉండకూడదు. సంఘమే ముఖ్యం, దేవుని కార్యమే ముఖ్యం. కాబట్టి ఏవి ఉన్నా పక్కకు చాలామంది చాలా రకాలు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మాకు సంఘాలు పోతాయో, మమ్మల్ని తీసేస్తారో, ఉంచుతారని వేరే వ్యసనం ఉండదు. ఎవరి సంఘం వారికే ఉంటుంది, వాళ్ళే ఉంటారు. అందరూ కలిసి మెలిసి ఉంటారు. మీరు ఆ పద్ధతి సైతానికి చోటు ఇవ్వకూడదు. ఇప్పుడైనా ఏదైతే కలహాలు వచ్చినాయి, సైతాన్ వచ్చింది, మన మధ్యలో కలహాలు చోటు చేసుకున్నాయి, అవి దూరం అయిపోయినాయి. ఇంకా కూడా రాకున్నట్టు మీరు ప్రార్థన చేయండి. కలిసిమెలిసి మన వాళ్ళు కూడా గాడ్ సర్వెంట్ దేవుని పరిచయం కొరకు నిలబడి
అందరు కలిసి ఉంటట్టు ప్రార్థన చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మీరు ఈరోజు ఏది రీతికున్నదో ఎప్పటికీ ఇదే పద్ధతిలో ఉంటాయి. కాబట్టి ఎవరు ఏమున్నా మనం కూర్చొని మాట్లాడుకుంటాం. సమస్యలు రావని కాదు, సమస్యలు వస్తాయి. కూర్చొని మాట్లాడుకొని ముందుకు పోదాం. ఇక్కడ ఏ రీతిగా ఈరోజు కలయిక జరిగిందో మీ సంఘాలల్లో భేదాభిప్రాయాలున్నా అవన్నీ పక్క పెట్టి అందరు కలిసి దేవుని మహిమ కొరకు నిలబడాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. నా పేరు దీపక్ జాన్. నేను చైర్మన్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్. నాకు 2 విషయాలు చెప్పాలని ఉంది. ఇవాళ జరిగినట్టు ఎవ్రీ సండే ఇప్పటి నుంచి అందరూ కలిసిమెలిసి ఈ సేవ జరుపుతారని నేను ఆశిస్తున్నాను. సీఎం గారి ఆఫీస్ నుంచి మాకు చెప్పడం జరిగింది. మేము వచ్చాము, అందరం పెద్దలతోని మాట్లాడి ఈ యొక్క కార్యక్రమము సీఎం గారి నేతృత్వంలో ఇది జరిగింది. నా ఒక ఆశ, మీరందరూ మనమందరము ఇలాగే ఐక్యమత్యంగా ఇబ్బందులు లేకుండా ఈ యొక్క చర్చ్ వ్యవస్థని నడిపించుకోవాలని మనవి. ప్రభుత్వం పరంగా కూడా మీ అందరికీ మేము సహకరిస్తామని తెలియపరుస్తూ, దయచేసి అందరూ కలిసిమెలిసి ఇది చేసుకోవాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ప్రభు ఇచ్చిన మంచి సంకల్పమును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. సమాధానంగా కలిగి ఉండాలనేటువంటి ఆశ, అనేకులు ప్రార్థన. హెబ్రోను సంఘం పాడైపోయింది, చెడిపోయింది అనేటువంటి బయట వార్త సాక్ష్యం. నా మటుకు నేను కూడా ప్రభు సన్నిధిలో ప్రభు హెబ్రోను పాడైపోయిందని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చిన మాట, సంఘం పాడు కాలేదు, మీరందరూ చాలా యోగ్యులు, కాబట్టి ఇటు పరిస్థితుల్లో కూడా కలిసి ఉన్నారు. ఇదేనో సమాధానకరంగా మన అందరినీ కూడా దేవుడు సమకూర్చాడు. నా మటుకైతే హృదయంలో చెప్పనలుగుగానంత ఆనందం ఉందన్నమాట. ఈ ఆనందాన్ని ఆయన ప్రజలుగా మనందరం కలిగి ప్రభు రాకడ వరకు, ప్రభు రాజ్యం కొరకై, భూమి మీద ప్రభు మహిమ కొరకై చిత్తపరచబడే వారంగా దావీరులు భక్త సింగ్ గారి యొక్క దినాల్లో ఉన్న సాక్ష్యం ఈ దినాల్లో మళ్ళా లోకానికి చూపించే వారంగా ఉండాలని ఆశ, ఆకలి. చివరిగా ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. పిల్లలు, మా పరలోకపు తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్త, అధిపతిగా మీరు మా కొనందులకై ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, జగత్తు పునాది వేయబడక మునిపే అనాది కాలం మీ సంకల్పములో క్రీస్తు యేసులో మా ఎడల మీకున్న దయ, మీ ఏర్పాటు, మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, నిత్య శిక్షకు పాత్రులముగా, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారముగా మేము మీకు దూరస్తులముగా ఉంటూ ఉండగా, దయగలిగిన తండ్రి, మా కొరకై పరలోకాన్ని, మహిమను, సమస్తాన్ని విడిచిపెట్టి మానవ దేహముతో ఈ లోకమునకు వచ్చి మాకు బదులుగా పాపముగా చేయబడి మమ్మలను దేవుని నీతిగా చేయడం కొరకై మా కొరకైన శిక్ష అంతా మీరు పొంది, మీరు కార్చిన అమూల్యమైన రక్తము చేత మాకు మీరు ఇచ్చిన విమోచన, నిత్య జీవపు భాగ్యమును బట్టి మీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ సొంత సమయంలో దయగలిగిన తండ్రి, మీ దాసులు భక్త సింగ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని, మీ దాసుల ద్వారా మీరు మాకు ఇచ్చిన దైవికమైనటువంటి ప్రత్యక్షతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. రక్షించి అనేకులుగా సహవాసముగా సమకూర్చి
భూమి మీద మిమ్మల్ని సేవించిన కొరకై మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. హెబ్రోనును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీ దాసుని పరిచర్య సార్వత్రికంగా ప్రపంచమంతటిలో విస్తరించుటలో ప్రభువా సహాయపడుతూ వచ్చారు. కృపగలిగిన తండ్రి, మీ సొంత సమయంలో మీ దాసుని మీ మహిమలో తీసుకున్నారు. హెబ్రోను ద్వారా ఎన్నో పరిస్థితులు దయగలిగిన తండ్రి, అవన్నీ చెప్పలేం. సమస్తాన్ని ఎరిగిన దేవుడో దయగలిగిన తండ్రి, మీ మహిమ కొరకై సంఘాన్ని మీరు కాపాడుతూ వచ్చారు. నా సంఘమును నేను కట్టుదును అని చెప్పారు. పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని చెప్పారు. కృపగలిగిన తండ్రి, మీ మహిమ కొరకై అన్ని పరిస్థితులలో కూడా సంఘాన్ని మీరు సిద్ధపరుస్తున్న మీ ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఆయా పరిస్థితులు కృపగలిగిన తండ్రి, వాటన్నిటిలో మీరు చూపుతూ వచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, మా పితరులైనటువంటి వారిని పోలి జైలులు, దెబ్బలు, ఎన్నో పరిస్థితులు, అవమానములు, కృపగలిగిన తండ్రి, వీటన్నిటిలో నుండి కనికరించి సమాధాన స్థితిని మాకందరికీ మీరు అనుగ్రహించినందులకై మీకు వందనాలు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, దీనికి ముఖ్యులైన ప్రతి ఒక్కొక్కరిని ప్రభువా పేర్లు చెప్పలేము, కానీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇలాగ మీరు సమకూర్చినందులకై, సమాధానపరిచినందులకై మీకు వందనాలు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, ఈ సమాధాన పరిస్థితులు తీసుకొని రావడానికి దీని వెనుక అనేకులుగా చేసిన ప్రార్థనలు, వారి వేదనలను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా హెబ్రోను సంఘము కూడా వారు చేస్తూ వచ్చిన ప్రార్థనలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యాధికముగా చేయగలిగిన సర్వశక్తివంతుడు ప్రభువా, మీ మహిమ కొరకై మీరు చేస్తూ వచ్చిన కార్యములన్నిటిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దీని వెనుక ప్రయాసపడిన మీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. తగిన మేలు, బహుమానం మీ ప్రజలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక ముందుకు మీ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, ఒక్క శరీరముగా మీ మహిమ కొరకే పాటుపడినట్లు మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడే కాదు ప్రభువా, సార్వత్రికంగా కూడా ప్రభువా ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కలవరాలు ఉన్నాయి. సమాధానపరచండి. ఒక్కడిగా ముందుకు సాగిపోవడానికి మీరే కృపదయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినం దయగలిగిన తండ్రి, హెబ్రోనులో ఈ సమాధాన పరిచర్యను జరిగించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, మీ దాసులైన వారిని మీరు ఉపయోగించుకొని దివ్యమైన మీ మాటలు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. ప్రభువా, మీ మాటలలో జీవమున్నది, హృదయంలో భద్రపరుచుకున్న వారుమై మీ మహిమ కొరకై అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించినట్లు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి. దయగలిగిన తండ్రి, మీ విడుదల ఇంటికి తీసుకొచ్చిన అర్పణల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు కయ్యను అంగీకరించలేదు, కయ్యను అర్పణ కూడా అంగీకరించలేదు. ప్రభువా, మీరు హేబెలును అంగీకరించారు, హేబెలు యొక్క అర్పణ అంగీకరించారు. మేమును మా అర్పణలు మీకు అంగీకారంగా ఉండడానికి సహాయం చేయండి. దయగలిగిన తండ్రి, ఇది మీ సొమ్ము, ఎంతో విలువైనటువంటిది. ఒక్క పైసా కూడా దురాగతం కాకుండా మీ మహిమ కొరకే ఉపయోగించబరచబడడానికి కృప అనుగ్రహించండి. ఆత్మ సంబంధులైన ప్రజలకు, మీ భయం కలిగిన ప్రజలకు ఈ బాధ్యతలన్నీ అనుగ్రహించండి. అలాంటి వారిని ముందుకు తీసుకుని రండి. సమస్త విషయాల్లో ప్రభువా మీరే మహిమ పొందండి. సందర్భముగా ఏర్పాటు చేయబడిన ప్రేమ విందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ మా సహవాసాన్ని ఆశీర్వదించండి. మిగిలిన సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని, మీరే మహిమ పొందుమని యేసు ప్రభు దివ్యమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన చేస్తారు, అన్న చివరి ప్రార్థన చేస్తారు. ఒక ప్రత్యేకమైన ప్రకటన మీ ముందు మీకు చెప్పాలని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ దేవుని సేవకులుగా కానీ, బాధ్యులుగా కానీ మీరు తెచ్చే, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు ఇచ్చే భాగంలో నుంచి మీరు తెచ్చే దేవుని భాగం మేము బహు ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీతో మరి దాన్ని సద్వినియోగంగా, జాగ్రత్తగా, ఒక రూపాయి కూడా ఇతరత్ర వాటికి వృధా చేయమని చెప్పి ప్రభు మహిమ కొరకై, ప్రభు సంఘక్షేమం కొరకై, సువార్త వ్యాపకం కొరకై, ప్రభు పనుల కొరకై మాత్రమే మేము వాడతామని మీకు స్పష్టం చేస్తున్నాం. కాబట్టి అలా జరుగులాగున మీరందరూ ప్రార్థించాలని మీకు మనవి చేస్తున్నాం. తర్వాత ఇందాక కూడా వాళ్ళ దగ్గర ప్రార్థన చేశాం. సో జోసెఫ్ కొంత హర్ట్ అయినారు.
మోకాళ్ళు కొంత దెబ్బ తగిలినాయి, తర్వాత వేలు ఒకటి పూర్తిగా నలిగిపోయింది, హాస్పిటల్లో ఉన్నారు. కనుక దయచేసి ఆ విషయంలో మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా సోడు జోసెఫ్ ఈ విషయాల్లో కూడా ఎంతో శ్రమించాడు. తన కోసం మీరు ప్రార్థన చేయాలని ప్రభునామమున మీకు మనవి చేస్తున్నాం. చివరి ప్రార్థన చేసుకుందాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని మన ప్రభును నిత్య నిబంధన సంబంధం ఒక రక్తమును బట్టి మృతుల్లో నుంచి లేపిన సమాధానకర్తయ్య దేవుడు, యేసుక్రీస్తును మృతుల్లో నుంచి లేపిన సమాధానకర్తయ్య దేవుడు తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తునకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా, తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా, మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యమునిచ్చితివి, వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యమునిచ్చితివి. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన రాశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రైజ్ ది లార్డ్. జై 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హెబ్రోన్ గేట్స్ ఎప్పుడూ ఓపెనే ఉంటాయి. మీరు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ మీరు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చని మీకు ప్రకటన చేయడం జరుగుతుంది. కాబట్టి అలాగే హెబ్రోన్ కూడా. కాబట్టి విషయం జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థించి మీ అవసరాల కొరకు ఎప్పుడైనా మీరు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు.